హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఏంటి ఇంత ట్రెడిషనల్గా రెడీ అయింది కానీ డివోషనల్ షూట్లో లేదు అనుకుంటున్నారా? నిజమే అండి, ఇది స్పెషల్గా మన లేడీస్ కోసం అనే చెప్పాలి. ఎందుకు అంటే నేను ఈరోజు వచ్చేసాను మణికొండలో ఉన్న విభా జ్యువెలర్స్కి. సో ఇక్కడ అద్భుతమైన జ్యువెలరీ కలెక్షన్ ఉంది, నాకు చాలా నచ్చింది. అందుకే నాకు సెట్ అయ్యేట్టు నేనైతే జ్యువెలరీ వేసేసుకున్నాను. సో చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాను కదా. మరి మీరు కూడా చక్కగా ఇంట్లో కానివ్వండి, లేదంటే ఏదైనా పెళ్ళున్నా గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవాలి అనుకున్న విభా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్గా మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేయడం మాత్రమే కాకుండా మీ బడ్జెట్లో మీకు నచ్చిన డిజైన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి ఆ కస్టమైజేషన్స్ గురించి, వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ గురించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ అనీషా రెడ్డి గారు. మరి పలకరించేసి అసలు వీళ్ళ దగ్గర ఎటువంటి డిజైన్స్ ఉన్నాయి, మన బడ్జెట్లో ఎలా వస్తాయి, వాళ్ళు ఎలా ఇవన్నీ డిజైన్ చేస్తారు అనే విషయాలన్నీ త్వరగా కనుక్కుందాం. లెట్స్ గో. నమస్తే అనీషా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, బాగున్నాను. సో మీ జ్యువెలరీ కలెక్షన్ అంతా మా ఐ డ్రీమ్ వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని మేము డిసైడ్ అయిపోయాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనీషా గారు, నాకు ఒక పెద్ద డౌట్ ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కూడా చాలా మంచి మంచి డిజైన్స్, హెవీ వెయిట్ డిజైన్స్ మనందరం ఇష్టపడుతున్నాం, యంగ్ జనరేషన్స్ అంతా కూడా. కాకపోతే దానికి ఉండే బరువు కూడా అదే మ్యాటర్లో ఉంటుంది కదా. సో దానివల్ల బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. కానీ మీరు మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు ఇష్టమైన హెవీ డిజైన్స్ కూడా చేసిస్తాము అని చెప్తున్నారు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అసలు అది ఎలా సాధ్యం అవుతుంది? సో మోస్ట్లీ ఏంటంటే నక్షి ఐటమ్స్ మనకి ఆప్షన్ ఉంటుందండి. కారిగర్కి కొంచెం లైట్ వెయిట్లో కూడా చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే దానికి కొంచెం వాళ్ళకి టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది. బట్ మనం ఆ కొంచెం టైం మనం ఎక్కువ స్పెండ్ చేయగలిగి జ్యువెలరీ మేకింగ్లో చేసుకుంటే ఏంటంటే మనకి 5 lakhsకి వచ్చే ఐటమ్ మనకి 4.5 lakhs, హ్యూజ్ డిఫరెన్స్ ఉండదు. బట్ కొంచెం కొంచెం మనం తక్కువ చేసుకుంటే ఒక్క సెట్ బదులు 2 sets తీసుకోవడము, అట్లా మనం మోడిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే అన్ని వెడ్డింగ్స్కి అంతటా కూడా సేమ్ పీస్ మల్టిపుల్ టైమ్స్ వేసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. సో దానికి తగ్గట్టు మేము ఏం చేస్తున్నామంటే అదే ఐటమ్ మనము కస్టమైజ్ చేసి మోడిఫై చేసేటట్టు, ఇప్పుడు డిటాచబుల్ పెండెంట్స్ పెట్టేసి, లేకపోతే ఎక్కడన్నా షార్ట్ అండ్ లాంగ్ రెండు లాగా వేసుకునేటట్టు అలా చేయడము. ప్లస్ ఇంకా కొంచెం వెయిట్ తక్కువ చేయడం. 100 grams వచ్చేది మనకు 80 grams వచ్చింది అనుకోండి, ఇంకో 20 grams అడిషనల్గా దానికి పెట్టడం వేస్ట్ కదా. సో అట్లా ఏమన్నా మోడిఫికేషన్స్ అవి చేసుకుంటూ మేమంతా మొత్తం కస్టమర్ ఓరియంటెడ్ అండి. మనకి మెయిన్ క్లయింట్స్ ఎలా అడుగుతున్నారు, ఏ టైప్ జ్యువెలరీ లైక్ చేస్తున్నారు అది చూసుకొని దాని తగ్గట్టు మేము మోడిఫై చేసి కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా కస్టమర్ ఇన్పుట్స్తోని చేసినాయి అనమాట. సో అట్లా మనం అన్నీ కూడా ఇట్లా ఇన్పుట్స్ తీసుకొని దాని తగ్గట్టుగా ఏదైతే మనకి ఇప్పుడు ఆన్ గోయింగ్ ట్రెండ్ ఉందో దాన్ని బట్టి చేస్తున్నాం. సో అంటే ఒక బేసిక్ జ్యువెలరీ షాప్ లాగా లార్జ్ క్వాంటిటీలో ఒకేసారి తెచ్చి స్టాక్ చేయకుండా మీకు కస్టమర్ అడిగిన దాన్ని బట్టి డిజైన్ చేస్తాము. మీకు ఎలా సాధ్యం అవుతుందండి? అంటే మాదే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అండి. సో వర్కర్స్ మనం డిజైన్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మా దగ్గరే జరుగుతుంది. సో ఆ డిజైనింగ్ ఫేజ్ నుంచి మేము ఇన్పుట్స్ ఇచ్చి ఇలా ఇలా కావాలి, మనకు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇలా నడుస్తుంది, సో మనం కొంచెం చేంజ్ చేద్దాం, ఏమన్నా డిజైన్స్ ఆల్రెడీ కొంచెం ఇవి అందరు వేసేసినట్టున్నాయి, దాని తగ్గట్టు చేంజ్ చేద్దాము, ఇలా చేస్తే బాగుంటుంది, అట్లంతా ఇన్పుట్స్ ఇచ్చి మనం డిజైనింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చూసుకొని చేస్తాం అనమాట. ఓకే. సో బేసికల్లీ అంటే మేము కొంచెం తక్కువ వెయిట్లో చేస్తాము అనగానే అంటే అందరిలాగే మనందరికీ ఒక కామన్ డౌట్ వస్తుంది, అమ్మో గోల్డ్లో ఇంకేమన్నా కలుపుతారు. అయితే నేను దగ్గరుండి పర్సనల్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ చూసానమాట. అప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్లీ అనీషా రెడ్డి గారు చెప్తున్నది ఏంటి అనేది క్లియర్గా నాకు అర్థమైంది ఎప్పుడు అంటే వాళ్ళ జ్యువెలరీ చూసినప్పుడు. సో ఇవన్నీ చాలా హెవీగా, అందంగా, బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఏ పెళ్లి కూతురు అయినా సరే చక్కగా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా మమ్మీ డాడీ కూడా హ్యాపీ అవుతారు. సో మీరు యూస్ చేసే గోల్డ్ ఇదంతా కూడా గోల్డ్ అంతా 22 క్యారెట్ అండి. నక్షి ఐటమ్స్ ఇప్పుడు విక్టోరియన్ ఇవన్నీ డైమండ్ ఇవన్నీ 18 క్యారెట్ వస్తాయి, అవన్నీ 18 క్యారెట్లో చేస్తున్నాం. సో 22 and 18 ఇవి రెండే మేము యూజ్ చేసేది. సో ఈ రోజు ముఖ్యంగా హెవీ జ్యువెలరీ కదండి. నక్షి అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది. 100%. సో ఈ ట్రెండ్ లో మీ దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ ఈ సెట్ చూద్దామండి.
ఓకే. ఇది వచ్చేసి మనకి మ్యాంగో హార్ వచ్చింది, మ్యాంగో హార్కి లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది. ఇది ఇట్స్ అ వెరీ షార్ట్ నెక్లెస్, నెక్కి నిండుగా కనిపిస్తుంది, బ్రాడ్గా వచ్చి నిండుగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 50 గ్రామ్స్లో ఉందండి, 5 తులాస్లో ఉంది సెట్. ఈ నక్షి ఐటమ్స్కి ఏంటంటే మనకు స్టోన్ కాస్ట్ అసలు పడదు, ప్లెయిన్ గోల్డే కాబట్టి ఓన్లీ గోల్డ్ కాస్ట్ పడుతుంది. అండ్ బ్రైడ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటంటే స్టోన్స్కి ఇన్వెస్ట్ చేస్తే మనకు వేస్ట్ అయిపోతుంది, ప్లెయిన్ గోల్డ్లో తీసుకుందాం. మెయిన్గా బ్రైడ్కి తీసుకునేటప్పుడు ఏంటంటే ఆ బడ్జెట్ మనకు అదంతా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అదంతా మైండ్లో పెట్టుకొని మనము ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇది నెక్కి వచ్చేస్తుందండి, దీని కింద ఏం లాంగ్ హారం వేసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అసలు వేయకపోయినా కూడా ఇదే గ్రాండ్గా గ్రాండ్గా ఉంటుంది. చాలా బాగుందండి. అంటే ఓన్లీ బ్రైడ్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు వదినలు, చెల్లెళ్ళు వీళ్ళు కూడా వాళ్ళకి కొంచెం ఈక్వల్ గా కనిపించాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి. అండ్ అలాగే ఇక్కడ అంటే మన ట్రెడిషనల్ గా ఉండేటట్టు అమ్మవారి ఇది కూడా వచ్చింది, సో అది చాలా అందంగా ఉందండి. సో ఇప్పుడు ఇలా మనకి ఈ బీడ్స్ అవి వచ్చాయి కదండి పచ్చులు, ఇవి ఎమరల్ బీడ్స్ అండి, కింద వచ్చినాయి అన్ని కూడా. సో పైన కూడా అక్కడక్కడ ఎమరల్స్ ఇచ్చాము అండ్ కింద ఎమరల్ బీడ్స్ ఇచ్చాము. సో నక్షి అండ్ ఎమరల్ కాంబినేషన్ లాగా ఉంది, మోస్ట్లీ గోల్డ్ బట్ కొంచెం అట్లా స్టోన్స్ ఇవ్వడంతో దాన్ని గెటప్ బాగా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మనం కొంచెం మ్యాచింగ్ వేసుకుంటూ ఉంటాం కదండి, కొన్నిసార్లు కొన్ని పెక్యులర్ కలర్స్ వాడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటి నక్షి జ్యువెలరీ వేసుకున్నప్పుడు వాటికి తగ్గట్టు మీరు బీడ్స్ కావాలి అంటే అరేంజ్ చేయాలి. ఇప్పుడు బీడ్స్ అంటే మనము సెమీ ప్రెషియస్ తీసుకోవచ్చు, ప్రెషియస్ బీడ్స్ తీసుకోవచ్చు. మన డిఫరెంట్ కలర్స్ మనం తీసుకొని ఓన్లీ ఇప్పుడు ఇది సెట్ పెట్టేసుకొని కిందకి బీడ్స్ వేసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఇది డీటెయిల్డ్గా చూస్తే కనుక చాలా అందంగా ఉంది. నెమలులు ఉన్నాయి అండ్ అలాగే అమ్మవారు ఉంది అండ్ అలాగే మామిడి పిందెలు. యూజువల్గా మనం లక్ష్మి అంటాం బంగారం అనగానే, సో ఆ బంగారం లక్ష్మీదేవిని మనం చక్కగా ఇలా ట్రెడిషనల్గా సింబాలిక్గా వేసుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ పెళ్ళికి ఇది చాలా బాగుంటుందండి. సో యూజువల్లీ ఇది ఎంత వెయిట్ ఉంటుందండి? ఇది 50 గ్రామ్స్ ఉందండి, 5 తులాస్ ఉంది. ఓకే. సో మనకి బడ్జెట్ అరౌండ్ 3 lakhsలో అలా వస్తుంది. ఓకే. సో ఇందులో ఏదైనా కస్టమైజేషన్స్ కావాలి అన్నా కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇదే డిజైన్ కొందరు ఏంటంటే డిజైన్ బాగా నచ్చింది కానీ మాకు మీడియం లెంత్ కావాలి, షార్ట్ వద్దు అట్లా అనుకున్నారు అనుకోండి, మీడియం లెంత్లో చేయొచ్చు. దీన్ని మనం చోకర్ లాగా కూడా డిజైన్ చేయొచ్చు. సో బీడ్స్ ఏమైనా చేంజెస్ కావాలనుకున్నా కానీ ఏమైనా కొంచెం స్టోన్స్ అడిషన్ కావాలి, ఎనీథింగ్ చేసేస్తాం. ఓకే. మీకు 1 month టైం పడుతుంది మోడిఫికేషన్స్కి. కొంచెం ఎలాగో మనకు వెడ్డింగ్ అన్నప్పుడు ముందు నుంచే స్టార్ట్ చేస్తాం కదా షాపింగ్. సో 1 monthలో ఆల్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఏది ఉన్నా కానీ చేసి ఇచ్చేస్తాం. ఓకే. సో ముందు కొనేది బంగారమే. సో దీనికి ఇయర్ రింగ్స్ అలాంటి సెట్ ఉన్నాయా? ఇయర్ రింగ్స్ జుమ్కాస్ వచ్చాయండి నక్షిలో. జుమ్కాస్ వచ్చి పైన మామిడి పిండి వచ్చింది ఇక్కడ. సో మంచి మ్యాంగో వచ్చి కిందంతా మనకి నక్షి కార్వింగ్ అదంతా కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇది జుమ్కా కూడా లైట్ వెయిట్ ఉందండి, 18 గ్రామ్స్ అలా ఉంది జుమ్కా. మనం పెట్టుకున్నా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా అంత హెవీ వేసుకొని అట్లా అదే సో అది మైండ్లో పెట్టుకుని ఇయర్ రింగ్స్ ఎప్పుడన్నా చాలా లైట్ వెయిట్లో డిజైన్ చేస్తాం. ఓకే. సో ఈ గోల్డ్ బీడ్స్ ఏదైతే మీరు ప్లాన్ చేశారో ఇది చాలా క్యూట్గా కనిపిస్తుంది, చిన్నగా బీడ్స్ వచ్చాయి. చాలా బాగుందండి. సో ముఖ్యంగా మన అమ్మ వాళ్ళు ఏం చెప్తారంటే మనం పెళ్ళికి షాపింగ్ చేసిన బంగారం కొనుక్కున్న ఇన్వెస్ట్ చేసేటప్పుడు రాళ్ళ మీద ఎక్కువ పోకుండా చూసుకోవాలి అంటారు. అలాంటి వాటికి నక్షి అనేది చాలా మంచి ఆప్షన్. ప్యూర్ గోల్డ్ ఉంటుంది, హెవీగా కనిపిస్తూ ఉంటుంది, అండ్ ట్రెండ్ లో కూడా ఉంది నక్షి అన్నది. సో పాత డిజైన్స్ వేసుకున్నట్టు కూడా ఫీల్ అవ్వరు, మంచి కొత్త డిజైన్స్ ఉంటాయి బట్ స్టోన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఉండదు. కరెక్ట్. ఒకవేళ ఇలాంటి సెట్ మనకి ఫుల్ సెట్ కావాలి అన్నా కూడా మీరు చేసేస్తాం. ఉంటాయండి ఎవ్రీథింగ్, బ్యాంగిల్స్, వడ్డానాలు, పాపడ్ బిళ్ళలు ఎవ్రీథింగ్ ఉంటాయి దానికి మ్యాచింగ్. ఓకే. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం కలెక్షన్ ఉందో చూద్దాం. నెక్స్ట్ మనకి కాసుల హారం. కాసుల పేరు అన్నది మన ట్రెడిషన్ అండి, ఇంకా కంపల్సరీ బ్రైడ్ కి ఎందుకు ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా ఫస్ట్ కాసుల పేరే చేస్తున్నారు, ఇట్స్ లక్ష్మి అన్నట్టు. సో ఇది మనకి కంపల్సరీ ఉండాల్సిన ఐటమ్. చాలా బాగుందండి. అంటే కాసుల రూపుల మీద కూడా అమ్మవారి ఇది వేశారనమాట. సో లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చున్న లక్ష్మీదేవి. ఈ డీటెయిలింగ్స్ అంతా ఇంత క్లియర్ గా ఎలా అండి? అంటే మీ డిజైనర్స్ ఉన్నారు కాబట్టి మీరు చేయిస్తారు. డీటెయిలింగ్ మీరు చూడండి, ఎంబోజింగ్ వచ్చింది లక్ష్మీదేవి కూడా. ముందు ఎలా వచ్చేదంటే అందులోనే మనకు జస్ట్ ఇట్లా కార్వింగ్ లాగా వచ్చేది, ఇదేంటంటే లక్ష్మీదేవి కూడా ఎంబోజింగ్ లాగా వచ్చింది.
సో అదే నక్షి కాసుల పేరుకి నార్మల్ కాసుల పేరుకి అది డిఫరెన్స్ ఉంటుందండి. నార్మల్ దాని మీద ఏంటంటే జస్ట్ ఇట్లా వచ్చేస్తుంది, బొమ్మలాగా వచ్చేస్తుంది. ఇదేంటంటే పైకి వచ్చి ఎంబోజింగ్ లాగా ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది ఇలాంటిది. ఓకే, అవును నిజమే అండి. అంటే ఆయన పైన ఇచ్చిన మీరు నెమలి కూడా చాలా బాగున్నాయండి. ఒక్కసారి చూస్తుంటే మామిడి పిందెలాగా ఉంది, కానీ ఎంబోజింగ్ లో నెమలి బొమ్మ వచ్చింది. అండ్ వీటిని కెంపులు అంటారు కదా, కెంపులు వచ్చాయండి. పైన అంతా కెంపులు వచ్చాయి. సో యూజువల్గా మన అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నప్పుడు వాళ్ళు కాసుల పేర్లు వేసుకొని చూసి ఇప్పుడు అమ్మ చీర కట్టుకోవటం, అమ్మ జ్యువెలరీ పెట్టుకోవటం అలాంటిది ఫ్యాషన్ అయిపోయింది. ఒకవేళ అలాంటి టైప్స్ లో మీరు కనుక ప్లాన్ చేసుకుంటే ఇలా చాలా అందంగా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ కాసుల పేరు అనేది మనకి ఆబ్వియస్లీ ట్రెడిషనల్ గా ఉంటుంది. ఒకవేళ మన ఇంట్లో ఆల్రెడీ ఒక కాసుల పేరు ఉంది, దానికి ఇలాంటివి అటాచ్ చేయాలి, ఎందుకంటే అప్పుడున్న ట్రెడిషన్స్ లో ఇవి లేవు, ఓన్లీ కాసులే ఉంటాయి. సో దీన్ని ఇట్లా ఓల్డ్ జ్యువెలరీని కూడా మోడిఫై చేస్తామండి. మీ దగ్గర ఉన్న కాసుల పేరు తీసుకొచ్చినా కానీ దానికి ఇట్లా పైన మ్యాంగోస్ యాడ్ చేయడము, పికాక్స్ యాడ్ చేయడము, కొన్ని ఎలా అంటే లాంగ్ కాసుల పేర్లు ఉంటాయి పాతకాలంవి, దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అదే దాన్ని కట్ చేసి 2 rows చేసి మిడిల్ ఒక పర్ల్ రో ఆర్ గోల్డ్ బాల్స్ రో వేసే వరకు మనకు బ్రాడ్ అయిపోతుంది. ఆ సన్నగా ఉన్న కాసుల పేరు బ్రాడ్గా అనిపిస్తుంది. అలా కూడా మోడిఫై చేస్తున్నాం. సో మీరు మావి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అవి చూస్తే, రీల్స్ చూస్తే కూడా మీకు తెలుస్తుంది. మోడిఫై చేయకముందు చేసిన తర్వాత పిక్చర్స్ పెడతాం, చాలా బ్యూటిఫుల్ అయిపోతాయండి. అంటే చాలా కొత్తగా అయిపోతాయి. కొన్ని సెంటిమెంటల్ వాల్యూ ఉంటాయి, అది చెడగొట్టొద్దు అని ఇట్లా ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటి వాటిని మనం ఊరికే లోపల పెట్టుకోకుండా యూజ్ చేయదలుచుకుంటే ఏంటంటే కొంచెం స్లైట్ మోడిఫికేషన్స్ చేసి అట్లా యూజ్ చేయొచ్చు. చాలా బాగుందండి. సో మరి ఇది ఎంత వెయిట్ లో వస్తుంది? ఇది 80 grams లో ఉందండి ఈ కాసుల పేరు. లాంగ్ లెంత్ వచ్చింది, మిడ్ లెంత్ 80 grams ఉంది ఇది. ఓకే, మనకి 3.5-4 lakhs వరకు అట్లా పడుతుంది. 4 lakhs వరకు పడుతుంది. మరి దీనికి ఇయర్ రింగ్స్ అంటే ఎలా ఉంది? కాసులకి ఇలాంటి వాటికి ట్రెడిషనల్ అన్ని జుమ్కాస్ ఇచ్చామండి, ఎందుకంటే మనకి హ్యాంగింగ్స్ కన్నా జుమ్కాస్తోనే ఆ ట్రెడిషనల్ వైబ్ వస్తుంది. సో ఇవన్నీ జుమ్కాస్ వచ్చాయి. ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అండి. ఇది ఎంత పెద్దగా కనిపిస్తుంది జుమ్కా, 30 grams లో ఉందన్నమాట. యా, అసలు అంటే పట్టుకున్నట్టే ఉండదు. కరెక్ట్. సో ఇప్పుడు పిల్లలు అందరూ అంటే మనం యూజువల్ గా పెట్టుకోవాలి అంటే కొంచెం కంప్లైంట్ చేస్తుండే, అబ్బా అంత హెవీగా ఉంటే ఎవరు పెట్టుకుంటారు అన్నట్టు, కానీ ఇవి చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి. అండ్ చూడగానే ఆ గోల్డ్ షైన్ కి మనం అట్రాక్ట్ అయిపోయేటట్టు ఉన్నాయి. అవునవును, వెరీ నైస్. ఇది ఒక మస్ట్ హ్యావ్ ఐటమ్ అండి. ఇట్లాంటి కాసుల పేరు అండ్ జుమ్కాస్ ఏంటంటే ఎవర్ గ్రీన్ ఉంటాయి, ఎప్పటికీ మనం మళ్ళీ తీసేయాల్సిన అవసరం ఉండదు, ఎప్పటికీ ట్రెండ్లో ఉంటాయి, ఫ్యాషనబుల్ ఉంటాయి ఇవన్నీ. కరెక్ట్. సో నెక్స్ట్ డిజైన్ ఏంటండి? నెక్స్ట్ డిజైన్ కాసులోనే బొట్టులాగా చేసామండి, చాలా పెద్దగా చాలా హెవీగా వచ్చింది చూడండి. సో ఇది మాత్రం ఖచ్చితంగా మనం పెళ్లి కూతురు కలెక్షన్ లో ఉండాల్సిందే. పెళ్లి కూతురుకి చాలా బాగుంటది. అలా అని కాకుండా మనము మామూలుగా పెళ్లికి వెళ్ళే వాళ్ళు కూడా ఓన్లీ ఇదొక్క సెట్ పెట్టుకొని వెళ్ళొచ్చు. మంచి అంటే దూరం వాళ్ళ వెడ్డింగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు హెవీ వేసుకోలేరు కదా, 2-3 సెట్లు అట్లా వేసుకోలేరు. యంగ్స్టర్స్ ఏంటంటే ఒక్కటి పెట్టుకున్నా కానీ మంచి నీట్గా డీసెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కార్వింగ్ చూడండి, అసలు దీనికి చెప్పాల్సిన పని లేదు. మంచి ఎంబోజింగ్ వచ్చింది, బొట్టు షేప్లో మొత్తం అమ్మవారు వచ్చింది. పైన లక్ష్మీదేవి పీకాక్ ఆల్టర్నేట్ వచ్చేసాయి. సో ఇది మొత్తం డబుల్ వరుసలో ఇచ్చారండి. ఒకటి ఏంటంటే చిన్న రెయిన్ డ్రాప్ షేప్ లో అమ్మవారి ఎంబోజింగ్ వచ్చింది, దాని కింద వచ్చినవి మాత్రం పక్కా ట్రెడిషనల్ గా మనకి ఉంటాయి చూసారా, అంటే టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి పద్మాలు, మధ్యలో ఎంబోజింగ్ అమ్మవారు. సో ఇదైతే అసలు టెంపుల్ జ్యువెలరీ కైండ్ ఆఫ్ లుక్ ఇచ్చేస్తుంది. సో చాలా బాగుందండి. మరి ఇలాంటి వాటికి మనం ఎంత వేస్టేజ్ వచ్చేసి వీటికి 12% ఉంటుందండి. నక్షి ఇవన్నిటికి కూడా 12% ఉంటుంది వేస్టేజ్. ఇంకొకటి మా దగ్గర మీకు అడ్వాంటేజ్ అనేది చెప్పొచ్చు ఏంటంటే అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ అండి. యూజువలీ గోల్డ్ షాప్కి వెళ్ళాలంటే మళ్ళీ బార్గెనింగ్ చేయాలి, ఎలా ఉంటుంది ప్రైజెస్ మనకి తెలియదు అన్నట్టు చాలా మంది ఫీల్ అవుతుంటారు. ఇదేంటంటే స్కూల్ కిడ్స్ కూడా ఈజీగా వచ్చి పర్చేస్ చేయొచ్చు అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్. మీకు ఏమేమి వేస్తామో అవన్నీ డీటెయిల్గా చేస్తాము. మోస్ట్లీ 12% జ్యువెలరీనే మా దగ్గర ఉన్న అన్నీ కూడా, అంటే కొంచెం డిజైనర్ పీసెసే ఎక్కువ పెడుతుంటాం అనమాట. అన్నీ కూడా ఆల్మోస్ట్ 12% వేస్టేజ్ అలాగే ఉంటాయి.
సో ఫిక్స్డ్ ప్రైజెస్. ఇంకా మాకు మినిమం, ఎందుకంటే మేమే మ్యానుఫ్యాక్చరర్స్, సో మాకు మినిమం కాస్ట్ పడేటట్టు మేము వేసుకొని చేసేస్తాం అనమాట. ఓకే. సో ఇట్స్ ఈజీ టు పర్చేస్. యా. సో ఇదైతే చాలా బాగుందండి. అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా మధ్యలో లాకెట్ అనేది కంపల్సరీ. యా యా యా. సో దీనికి కూడా అలా లాకెట్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏం చేస్తున్నామంటే ఈ మధ్య డిటాచబుల్ లాకెట్ పెడుతున్నామండి. సో ఆల్ ది టైమ్ లాకెట్ పెట్టుకోవడానికి ఇష్టపడరు కదా, సో పెద్దది డిటాచబుల్ లాకెట్ పెట్టుకొని కావాలనుకుంటే అలా, లేదంటే ఇట్లా ప్లెయిన్ గా వేసుకునేటట్టు ఆ ఆప్షన్ కూడా చేసేస్తాం మీకు. ఓకే. సో ఇదైతే గ్రాండ్ గా ఒక షో స్టాపర్ లా కనిపించాలి అంటే డెఫినెట్ గా ఒక పట్టు చీర వేసుకొని సింగిల్ పళ్ళు మీద ఇది వేసుకొని వెళ్తే చాలు, చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి మన వైపే లుక్ వేస్తారు. సో మరి ఇంత గ్రాండ్ గా ఉంది కదండి, దీనికి ఇయర్ రింగ్స్ ఎలా ఉంటే బాగుంటుంది? ఇయర్ రింగ్స్ ఇది చూడండి ఎంత మంచి పెద్ద సైజ్ లో జుమ్కాస్ వచ్చేసాయి. పైన పికాక్స్ కార్వింగ్ అదంతా కూడా ఎంబోజింగ్ చాలా బాగా వచ్చింది దీంట్లో. అవునండి. సో ఈ బుట్ట కూడా కొంచెం పెద్దగా వచ్చింది కానీ ఈజీగా ఉండేటట్టు చిన్న చిన్న బాల్స్ ఇచ్చారు, గోల్డ్ బాల్స్. మళ్ళీ ట్రెండీగా అయిపోయింది. సో మీరు ఇది కూడా ఒక్కసారి హోల్డ్ చేసి చూడండి, అసలు మీకు ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. చాలా లైట్ వెయిట్. హౌ కమ్? సో నిజంగా చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ కానీ డీటెయిలింగ్స్ చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ లో. ఇక్కడ మధ్యలో కూడా మీరు హ్యాంగ్ చేసి రెండు కనెక్ట్ చేసింది అటు ఇటు నెమలు పెట్టారు. అండ్ మొత్తం బుట్టంతా నెమళ్ళు ఇచ్చారు. వెరీ నైస్ అండి. మధ్యలో మామిడి అది చూడకి చాలా ట్రెండీగా ఉంది. అంటే ఇవి చుడిదార్స్ వేసుకున్నప్పుడు కూడా ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ చాలా యూజ్ అయిపోతాయండి రెగ్యులర్ గా. ఇది 35 grams వరకు అలా ఉంటాయి ఇవి ఇయర్ రింగ్స్. సో చాలా బాగున్నాయండి మీ దగ్గర కలెక్షన్. అంటే అమ్మ కొనుక్కోవచ్చు, అమ్మాయి కొనుక్కోవచ్చు, ఫర్ ఎవ్రీబడి ఉంటాయండి. అంటే ఇప్పుడు నక్షి సెట్స్ చూపిస్తున్నాం ఇవాళ షోలో, కానీ ఇది కాకుండా ఎవ్రీథింగ్, ముక్కు పుడుగ దగ్గర నుంచి జడలు, వడ్డానాలు, ఆల్ టైప్స్ ఐటమ్స్ ఉంటాయి. మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉన్నా కానీ తెచ్చేస్తే చేసి ఇచ్చేస్తాము. సో ఏది మా దగ్గర ఉండదు అన్న పీస్ ఉండదు అనమాట. ఆల్ టైప్స్ కలెక్షన్స్ ఉంటాయి. నక్షి, కుందన్, పోల్కి, విక్టోరియన్, ఇప్పుడు విక్టోరియన్ కూడా బాగా ట్రెండ్లో ఉంది, విక్టోరియన్లో ఉన్నాయి. బీడ్స్లో ఇట్లా పెండెంట్స్ లాగా రావడము, అట్లా సింపుల్వి అవి ఉంటాయి. అండ్ అంటే ఫ్యాన్సీ ఐటమ్స్, ఇప్పుడు పాపెట్ బిల్లలు కూడా కొత్తగా ట్రెండీ పాపెట్ బిల్లలు వస్తున్నాయి ఇప్పుడు. ఏంటంటే ఓన్లీ అది పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకొని వెళ్ళిపోయేటట్టు. సో అట్లా ఆల్ టైప్ కలెక్షన్స్ ఉంటాయి. దానండి అన్నీ చూద్దాము ఒక్కొక్కటిగా. సో ఇప్పుడు నక్షిలో మామూలుగా ఈ డిజైన్ చూద్దామండి. ఇది మనం రెగ్యులర్గా చాలా మందికి ఇష్టపడే డిజైన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసేది కూడా ఇట్లాంటి డిజైన్ చిన్నగా వచ్చి బ్రాడ్గా. ఒకసారి ఇది చేసింది ఎక్స్ప్లెయిన్ చేసి. ఇది చూడండి మొత్తము ఏనుగులు వచ్చాయి దీంట్లో. మనకు యూజువలీ నెమళ్ళు ఇవన్నీ చాలా కామన్, ఇవి డిఫరెంట్గా ఏనుగులు వచ్చాయి. ఏనుగులు కూడా మనకి 2 ఏనుగులు ఫేసింగ్ వచ్చేసి ఇట్లా బ్రాడ్గా వెరీ డిజైనర్ కలెక్షన్ పీస్ ఇది. కాకపోతే నక్షిలో డిజైనర్ జ్యువెలరీ, మనకి ఫ్యాషనబుల్ జ్యువెలరీ యూజువలీ మనకి స్టోన్స్లో అలా వస్తాయి కదా, ఇదేంటంటే నక్షిలో కూడా మనం మంచి పీసెస్ చేసుకోవచ్చు అనే చూసుకోవడానికి ఇదే అనమాట పీస్. అనుకున్నట్టుగా పెండెంట్ ఇక్కడ వచ్చేసింది. ఇది డిటాచబుల్ అండి? ఇది లేదండి, డిటాచబుల్ లేదు. డిటాచబుల్ కావాలంటే వెనకాల స్క్రూ పెట్టిచ్చేస్తాం, డిటాచబుల్ అయిపోతుంది. ఇది బీడ్స్ కూడా మొత్తం కర్బూజా షేప్ బీడ్స్ వచ్చాయి చూడండి, ఎమరల్డ్ బీడ్స్. సో అది డిఫరెంట్ గా ఫ్యాన్సీగా కనిపిస్తుంది కొంచెము. ఏంటంటే వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు ఆల్ ది టైమ్ హెవీ జ్యువెలరీ వేసుకోవడం కన్నా ఇట్లా సింపుల్ కొంచెం ఇది వేసుకున్నా కానీ ట్రెండీ స్టైల్ ఉందనుకోండి, మనకు చాలా బాగా గెటప్ వస్తుంది. ఈ మధ్య కాలంలో రిసెప్షన్స్ లో కూడా హెవీ జ్యువెలరీ మనం వాడుతున్నాం కాబట్టి అలాంటి వాటికి కూడా ఇది బాగా అనిపిస్తుంది. ఇందులో అంటే మామూలుగా మనకి యూజువల్ గా అయితే పద్మాలు వస్తాయి, మామిడి పిందెలు వస్తాయి, అండ్ ఇందులో మాత్రం అన్ని కలిపేశారు చూడండి చక్కగా. ఇటు ఎలిఫెంట్స్ వచ్చాయి, మధ్యలో నెమలు వచ్చింది, అండ్ అమ్మవారు వచ్చింది, అండ్ ఇవి మామిడి పిందెల్ లాగా ఉన్నాయన్నమాట. సో పక్షులు ఇవి కూడా నెమల్లే. సో బట్ ఆ షేప్ అలా వచ్చింది, వండర్ఫుల్ గా ఉంది. అండ్ అమ్మవారికి పైన కూడా ఒక సింహం ముఖం కూడా వచ్చింది. సో వండర్ఫుల్ డిజైన్ అండి. అంటే ఒకే దాంట్లో అన్ని కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ మనం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ రిసెప్షన్స్ కి వేసుకోవచ్చు, పెళ్లికి కూడా వేసుకోవచ్చు. సో మరి ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే ఎంతలో ఉంటాయి? ఇవి మనకి 100 లోపే ఉంటుందండి. 80 grams 90 grams అలా ఉంటాయి అన్ని టైప్స్. ఇవి ప్లెయిన్ నక్షి డిజైన్స్ అన్ని కూడా 80-90 to 100 grams వరకు ఉంటాయి. సో ఇప్పుడు ఇది లాంగ్ వేసుకొని కొంతమంది చిన్న చోకర్ లాంటిది వేసుకోవాలి, అలా అయినా పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే పైన మనకు మంచి గ్యాప్ ఉంది కదా, సో ఒక చోకర్ పెట్టి ఇది వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది పీస్. సో అసలు ఇవన్నీ ఒకసారి సెట్ లాగా వేసారంటే వద్దన్నా పెళ్లి సెట్
సెట్ అయిపోతుందేమో. చాలా బాగుందండి. మరి దీనికి ఇయర్ రింగ్స్ ఎలా డిజైన్ చేశారు? ఇయర్ రింగ్స్ దీనికి వచ్చేసి ఇలాంటి జుమ్కాస్ వచ్చాయి చూడండి. ఓకే, సో ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇక్కడేమో పైన నెమళ్ళు వచ్చేసాయి అండ్ చుట్టూ కూడా నెమళ్ళు వచ్చాయి, కింద గోల్డ్ బీడ్స్ వచ్చాయి అనమాట. యా యా సో అన్ని జుమ్కా కలెక్షన్ చూపిస్తున్నామండి ఇవాళ మీకు. జుమ్కాస్ ఏంటంటే ఎవర్ గ్రీన్ కంపల్సరీ, బ్రైడ్కి జుమ్కా తప్ప వేరే ఏమి పెట్టరు యూజువల్గా. సో అట్లా జుమ్కాస్ అన్నది చాలా కలెక్షన్, వైడ్ వెరైటీ ఉంటుంది మన దగ్గర. సో మరి ఇది ఎంత ఉంటుందండి వెయిట్? ఇది వెయిట్ వచ్చేసి మనకి 23 grams ఉందండి, 2 tulas. సో లైట్ వెయిట్ లో ఉన్నాయి. సో మీకు ఒకవేళ అంటే ఇట్లాంటి జుమ్కాస్ చాలా ఇష్టం అనుకుంటే యూ కెన్ బై దమ్ సింగిల్ గా కూడా, అంటే హారాలు లేకుండా కూడా. అవునవును, డ్రెస్సెస్ మీదకి ఇట్లనే ఫెస్టివల్స్ అప్పుడు ఇప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇవి జుమ్కాస్, ఏదైనా పూజలకి. కరెక్ట్. ఒక చిన్న గ్యాప్ వచ్చింది కానీ, అంటే ఒక 10 years గోల్డ్ జ్యువెలరీ అంత అమ్మాయిలు ఎక్కువ పెట్టుకోలేదు, కానీ ఇప్పుడు విపరీతంగా ఇష్టపడుతున్నారు. సో ప్లెయిన్ గోల్డ్ లో ట్రెడిషనల్ లుక్ కావాలనుకుంటే ఇంకా గోల్డ్ జ్యువెలరీనే పెడుతున్నారు. అవును, సో చాలా బాగుందండి. సో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్, ఇదైతే అసలు ఇది జిలేబీ హారం అంటారండి. యా, బికాస్ ఆఫ్ ద డిజైన్ అండ్ ద షేప్. ఇది కూడా అంటే ఇది ఎక్కువ ఫేమస్ అవ్వలేదు, బట్ ఇట్స్ అ వెరీ ట్రెడిషనల్ డిజైన్. ఒక 40-50 years నుంచి చాలా మందికి ఇట్లా ఫ్యామిలీ డిజైన్ లాగా వచ్చిందనమాట ఇది. దీనికి మనం కుందన్ కాంబినేషన్ ఇచ్చాం. ఇది కొంచెం హెవీ వెయిట్ అవుతుంది ఇది, ఎందుకంటే ఇదంతా సాలిడ్ గోల్డ్ ఉంటుందండి. ఇక్కడంతా జిలేబీ దాంట్లో మొత్తం సాలిడ్ గోల్డ్ ఉంటుంది. 11 tulas ఉంది ఇది. ఓకే, షార్ట్ అయినా కానీ 11 tulas ఉంది. ఇది పెండెంట్ వచ్చేసింది, పెండెంట్ డిటాచబుల్ ఉంది దీంట్లో. సో మనం పెండెంట్ లేకుండా ఇంతవరకు సెట్ వేసి ఇక్కడ ఒక గోల్డ్ బాల్ వేసి అలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ పెండెంట్ కూడా చాలా మంచి పీస్ అండి, చిన్న పెండెంట్ మనం నాన్ తాడ్లో కానివ్వండి, గోల్డ్ బాల్స్లో ఎలా అంటే అలా యూజ్ చేయొచ్చు. ఈ సెట్ ఏంటంటే ఇంత హెవీగా ఉన్నా కానీ కొంచెం ఏజ్డ్ వాళ్ళు, అమ్మమ్మలు వాళ్ళు కూడా పెడతారు ఇది, బికాస్ ఇట్స్ అ ట్రెడిషనల్ డిజైన్. ఇది చూడంగానే కూడా మనకి ఒక రాజుల టైమ్స్ లో ఉన్న డిజైన్స్ అలా వస్తుంది. సో నిజమే, అమ్మమ్మలు నాయనమ్మల నుండి వాళ్ళ నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని కావాలి అంటే ఇలాంటి హారాలు పెట్టుకోవాలి. యా 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 ఇప్పుడు అంటే పెళ్ళప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అలా ఇట్లాంటిది వేసుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది, అంటే ఇట్లా గాడిగా ఉండదు, బట్ మంచిగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఇది. సో చాలా బాగుందండి. ఈవెన్ యంగ్స్టర్స్ కూడా పెట్టుకోవచ్చు, అంటే ఒకవేళ మనం ఇప్పుడు ఆ టైప్ లో థీమ్ వెడ్డింగ్స్ ఉంటాయి కదండి, అలాంటి టైంలో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా రాయల్ గా ఉందని చెప్పాలి యాక్చువల్ గా. సో ఇది మొత్తానికి మనకి ఎంత కాస్ట్ లో? 11 tulas ఉందండి, అంటే 6.5 lakhs వరకు అలా పడుతుంది. సో దీనికి ఇయర్ రింగ్ సెట్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉంది చూడండి. దీనికి ఇట్లా పికాక్లో వచ్చినాయి చూడండి జుమ్కాస్. ఓకే, సో ఇది వచ్చేసి మనకు మొత్తం లైట్ కుందన్ ఇచ్చి గోల్డ్ కాంబినేషన్ ఇచ్చాము, కింద గోల్డ్ బాల్స్ వచ్చాయి, అండ్ ఇక్కడ మొత్తం ఒక రో కుందని వచ్చింది దానికి మ్యాచ్ అయ్యేటట్టు మొత్తం. సో కాంప్లిమెంటింగ్ ద సెట్ అనే చెప్పాలి, ఎందుకంటే అది ఎలా ఉందో అలాగే గోల్డ్ బాల్ సైజ్ కానివ్వండి, పైన వచ్చిన డిజైన్స్ కానివ్వండి, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ సెట్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉన్నాయి. వండర్ఫుల్ అండి. సో ఇది ముఖ్యంగా పెద్దరికంగా ఉండాలి అనుకున్న వాళ్ళు సింపుల్ గా ఈ ఇయర్ రింగ్స్ తో పాటు ఆ హారం పెట్టుకుంటే చాలా. పెద్దవాళ్ళకి కావాలనుకుంటే ఇంత జుమ్కాస్ అట్లా లేకుండా పెద్ద స్టడ్స్ అట్లా కూడా తీసుకోవచ్చు అండి, ఆ టైప్ కలెక్షన్ కూడా ఉంటుంది. పెద్ద స్టడ్స్ మ్యాచ్ అయ్యేటట్టు, పెద్ద స్టడ్స్ పెడతారు కదా పెద్దవాళ్ళు, అట్లా కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుందండి. ఒకవేళ మీ అంటే యంగ్స్టర్స్ కావాలి అనుకుంటే ఇలా బుట్టలతో మ్యాచ్ చేస్తే ట్రెండింగ్ అయిపోతుంది. చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా. సో మరి చక్కగా హారాలు ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, వాటికి సెట్ బ్యాంగిల్స్ ఒకసారి చూసేద్దాం. రెడీగా పెట్టాం మీకు అందరికి చూపించడానికి. ఇది చూడండి బ్యాంగిల్ బీడ్స్తో వచ్చింది, లక్ష్మీదేవి వచ్చి ఇట్లా డాన్సర్స్ వచ్చినారు చూడండి పక్కకి రెండు. సో ఇదంతా బ్యూటిఫుల్ డిజైనింగ్ అండి. ఇది వెనకాల సైడ్ అంతా మనకి ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్ లాగా కనిపిస్తుంది, ముందలు వచ్చేసి మంచి ఇట్లా బీడ్స్ కాంబినేషన్లో వచ్చింది ఇది. సో ఇవి బ్యాంగిల్స్ పేర్ వచ్చేసి 6 tulas ఉన్నాయండి పేర్. మనకు చాలా హెవీగా కనిపిస్తుంది. బ్రైడ్కి ఏంటంటే వెనకాల అన్ని బ్యాంగిల్స్ వేసేసి ముందలు ఇది ఒక్కటి నక్షి బ్యాంగిల్ వేస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఇది లక్ష్మీదేవిది. ఇదంతా పికాక్స్ వచ్చాయి చూడండి, దీంట్లో మామిడి పిందెలు వచ్చాయి.
సో మామిడి పిందెలు వచ్చేసి లక్ష్మీదేవి వచ్చింది. ఇది మొత్తం నక్షి కార్వింగ్ అండి. సో మనకి బ్రైడ్స్కి కంపల్సరీ ఒక పేర్ బ్యాంగిల్స్ అయితే డెఫినెట్లీ పెడతారు కదా, అలాంటప్పుడు ఇట్లాంటివి పెద్ద బ్రాడ్ బ్యాంగిల్స్ పెడితే దేనికి వేసుకున్నా కానీ తర్వాత సెట్ అయిపోతుంది. ఈ పేరు వచ్చేసి మనకి నెమల్ వచ్చి దీనికి మంచి రూబీస్ వచ్చాయి దీంట్లో. సో ఇదన్నీ కూడా స్క్రూ సిస్టమ్ ఉంటుందండి వీటికి. మనకి మరీ లూజ్గా ఉంటే బాగుంటుంది ఈ బ్యాంగిల్స్, చేయి దగ్గరికి టైట్గా ఉంటే బాగుంటాయి. సో స్క్రూ సిస్టమ్ వచ్చేస్తుంది మనకి, ఓపెన్ చేసి ఈజీగా పెట్టేసుకునేటట్టు. సో మంచి లైట్ స్టోన్స్ వచ్చేసి మ్యాక్సిమం గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది ఇది బ్యాంగిల్. చాలా బాగున్నాయండి. ఇది కూడా చాలా హెవీగా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఎంత నెమళ్ళు వచ్చేసాయి, నెమళ్ళు ప్లస్ రూబీస్. సో ఎవరైనా సరే సింగిల్ బ్యాంగిల్ వేసుకునే వాళ్ళు కూడా ఇవి వేసుకోవచ్చు. సో చూస్తే కనుక మీకు ఇలా చూస్తే తెలుస్తుంది. సో నెమళ్ళు ఉన్నాయి చూసారా, నెమళ్ళు ప్లస్ రూబీస్. ఇందులో ఈ బ్యాంగిల్స్లో కూడా చాలా డీటెయిల్డ్ వర్క్ ఉందండి. యా వర్క్మెన్షిప్ అయితే చాలా బాగుంటుందండి మా దగ్గర. మీరు ఇందులో కూడా చూడండి, చిన్న డాన్సర్స్ ఎంత చిన్నగా ఉన్నా కానీ అంత డీటెయిల్డ్ వర్క్మెన్షిప్ ఉంటుంది. కరెక్ట్. సో అన్ని డీటెయిల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి, సిగ దగ్గర నుండి డ్రెస్ వరకు అన్ని. యా సో జ్యువెలరీలోనే మన కస్టమ్స్ ట్రెడిషన్స్ అన్నీ ముందుకెళ్తుంటాయి నెక్స్ట్ జనరేషన్కి. సో ఇవన్నీ ఫిగర్స్ ఇవన్నీ చాలా బాగా వెరీ ఇంపార్టెంట్ కూడా. సో వండర్ఫుల్ జ్యువెలరీ అండి. సో ఇలాంటి సెట్స్ అన్నీ కూడా ముఖ్యంగా మనకి తీసుకున్నప్పుడు కొంతమంది పాపటి బిళ్ళలు, చెవి మాటీలు ఇలాంటివన్నీ కూడా అడుగుతుంటారు. అలాంటివన్నీ మీరు మ్యాచ్ మ్యాచ్ చేస్తామండి. ఉంటాయి, రెడీ స్టాక్లో కూడా ఉంటాయి పాపటి బిళ్ళలు, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో మీరు ఒక్కసారి స్టోర్కి కనుక విజిట్ చేస్తే ఎవ్రీథింగ్ మీకు అన్నీ సెట్ చేసేస్తాం. మా దగ్గరకు వచ్చి నచ్చకుండా అసలు ఒక్క కస్టమర్ కూడా వెళ్ళరు. డెఫినెట్లీ మీకు మంచి డిజైనర్ కలెక్షన్ ఉంటుంది, మీరు లైక్ చేసేటట్టు ఉంటుంది ఎవ్రీథింగ్ కూడా. ఓకే. సో మరి మీది విభా జ్యువెలరీస్ అనేది ఇక్కడ ఓన్లీ మణికొండలో ఉందా, ఇంకెక్కడ? మణికొండ అండ్ సంతోష్ నగర్ అండి, 2 బ్రాంచెస్ మావి. సంతోష్ నగర్ మనకి దిల్సుఖ్ నగర్ అటు సైడ్ వాళ్ళందరికీ సంతోష్ నగర్ దగ్గర అవుతుంది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ అటు సైడ్ అందరికి అక్కడ. ఇదేమో హైటెక్ సిటీ, ఇటు మనకు జూబ్లీ హిల్స్, ఇక్కడంతా కుకట్పల్లి, ఇక్కడ నుంచి చాలా మంది వస్తుంటారు అనమాట. ఓకే. సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ అఫోర్డబుల్గా ఉన్నాయి. కస్టమైజేషన్ ఎప్పుడు యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వ్యూవర్స్ మీకు నచ్చితే మీరు పెళ్లి ప్లానింగ్లో ఉంటే ఒకసారి విభా జ్యువెలర్స్ విజిట్ చేయండి. అండ్ మీరు పెట్టుకున్న సెట్ కూడా చాలా బాగుంది. సో ఇట్లా ఇది ఏంటంటే డిఫరెంట్ స్టైల్ అండి. ఇది మంచి పోల్కి వచ్చి మంచి బీడ్స్ వచ్చి డిజైనర్ కలెక్షన్. ఇది నాది ఇది సెట్ వచ్చేసి గ్రీన్ ఉంది, బట్ ఇలాంటి ఫ్యాన్సీ టైప్ డ్రెస్సెస్కి అన్నిటికీ కూడా చాలా బాగా మ్యాచ్ అవుతాయి. సో ఈ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా మీరు చూడాలనుకుంటే నా ఫ్రెండ్ పద్మజ రెడ్డి అని, తన దగ్గర చాలా మంచి డిజైనర్ కలెక్షన్ ఉంటుందండి. ఫ్యాన్సీ డ్రెస్సెస్, సారీస్, ఇలాగే యంగ్స్టర్స్ వేసుకోవడానికి అట్లా మీరు ట్రై చేయొచ్చు. కోకాపేట్ దగ్గర ఉంటుంది పద్మజ రెడ్డి డిజైనర్ అని. సో వాళ్ళ దగ్గర కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు. మంచి డిజైనర్ కలెక్షన్ ఉంటాయి, డ్రెస్సెస్ ఎవ్రీథింగ్, అండ్ కస్టమైజింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే. యా సో జ్యువెలరీ ఇక్కడ తీసుకున్నప్పుడు మీకు మ్యాచింగ్ డ్రెస్ కావాలి ఏదైనా అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. వండర్ఫుల్. సో బట్టలు, చీరలు, నగలు అన్నీ ఒకే చోట మనం ప్లాన్ చేసేసుకోవచ్చు అనమాట. మీ సెట్ కూడా చూడండి, మంచిగా కంటె స్టైల్లో వచ్చింది. ఇట్స్ వెరీ డిఫరెంట్ డిజైన్. కంటెకి అన్ని చిన్న చిన్న బిళ్ళలు వచ్చేసాయి, అవి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అది సెట్ కూడా మీరు పెట్టుకుంటే మెయిన్లీ చాలా బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, జ్యువెలరీ అయితే చాలా బాగుంది. అండ్ హెవీగా కావాలన్నా, లైట్ వెయిట్లో కావాలి అన్నా కూడా విభా జ్యువెలర్స్ ఇస్ ద బెస్ట్. సో విజిట్ వన్స్. అండ్ అనిషా గారు ఇంత వండర్ఫుల్ జ్యువెలరీని మాకు అందరికీ పరిచయం చేశారు. థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ అండి.